మన వాక్య ధ్యానం కొరకై రోమా పత్రిక 8వ అధ్యాయానికి మనం వెళ్దాం. రోమా పత్రిక 8వ అధ్యాయం, అందులో 39 వచనాలు ఉన్నాయి. అందులో అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరిశుద్ధ జీవితము. విశ్వాసులమైన మనకు పరిశుద్ధ జీవితం జీవించడానికి రహస్యం ఏంటంటే పరిశుద్ధాత్ముని శక్తియే, మన ఆంతర్యంలో నివసించే పరిశుద్ధాత్ముడు శక్తిగా ఉండటం బట్టి పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవించగలం. గత కాలంలో 7 అధ్యాయాలు మనం చదువుకున్నాం. ఇది 8వ అధ్యాయం. రోమా పత్రికలో 16 అధ్యాయాలు ఉన్నాయి. 16 అధ్యాయాల్లో సగభాగము అంటే 8 అధ్యాయాలు. ఈరోజు మనం 8వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. పరిశుద్ధత అనే అంశము ఇంతవరకు వస్తూ ఉంది. ఎందుకంటే రోమా పత్రిక సారాంశం ఏంటంటే మొదటి అధ్యాయము 17వ వచనం, నీతిమంతుడు విశ్వాస మూలమును జీవించును అని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలమున దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. విశ్వసించడం ద్వారా క్రీస్తు యేసునందు మీరు నేను నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అంటే పాపము పరిశుద్ధపరచబడుతుంది, పాపము పరిహారం అవుతుంది, మనము పరిశుద్ధులం అవుతా ఉన్నాం. ఆ పరిశుద్ధతలో ఏ రీతిగా ముందుకు సాగాలో పరిశుద్ధతను గురించినటువంటి అనగా మనకు కలిగిన పరిశుద్ధతను గురించిన వివరాలు 6, 7, 8 అధ్యాయాలు చెప్పబడ్డాయి. మొదటి 5 అధ్యాయాల్లో ఏ రీతిగా పాపం పరిహరించబడిందో చెప్పబడింది. 6, 7, 8 అధ్యాయాల్లో మనకు కలిగిన పరిశుద్ధత యొక్క స్థితి ఏమిటి అని చెప్పబడింది. మంచిది. రోమా పత్రిక పౌలు గారు రాశారు. కొరింథు పట్టణంలో ఉండి రోమీయులకు పత్రిక రాశాడు. ఈ కొరింథు గాని రోమా గాని ఐరోపా ఖండంలో ఉన్నాయి, ఆసియా ఖండానికి చెందినవి కావు. మరి పౌలు గారు ఎప్పుడు కొరింథుకి వెళ్ళాడు, ఎప్పుడు రోమాకు పత్రిక రాశాడు అని మనం ఆలోచించాలి. అసలు రోమాలో సువార్త ప్రకటించబడింది అని కూడా మనం ఆలోచించాలి. పౌలు గారు రక్షించబడింది క్రీస్తు 35లో దమస్కు పట్టణానికి వెళ్తున్నాడు. ఆయన దమస్కు పట్టణానికి వెళ్తూ మార్గ మధ్యములో, అంటే దమస్కుకు వెళ్లే మార్గ మధ్యంలో ఆయన క్రీస్తు యేసును రక్షకుడిగా నమ్ముకున్నాడు. క్రీస్తు యేసు రక్షకుడిగా నమ్ముకున్న తర్వాత ఆయన ప్రభువుని నేను ఏం చేయాలని అడిగాడు అన్నమాట. ఏమి చేయాలని అడిగితే దేవుడు ఆయనకు చెప్పాడు, దూరం వెళ్ళి నా నిమిత్తమై నువ్వు సువార్తను ప్రకటించాలని చెప్పాడు అన్నమాట. అలాగే దూరం వెళ్ళి సువార్తను ప్రకటించేటప్పుడు మొట్టమొదటిగా ఆయన ఆసియా ఖండములో మొదటి సేవా యాత్రను చేశాడు. ఇది దమస్కు వెళ్తూ యెరూషలేము మార్గ మధ్యంలో ఆయన ప్రభువును నమ్ముకున్న స్థలం. ఆయన సొంత ఊరు తార్సు. కానీ ఆయన క్రీస్తు 46 నుండి 49 వరకు మొదటి సేవా యాత్ర ఆసియా ఖండంలో చేశాడు. మరి కొరింథుకి ఎప్పుడు వెళ్ళాడు అంటే 2వ సేవా యాత్రలో అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో ఫిలిప్పుకి వెళ్తాడు. 17వ అధ్యాయంలో తెస్సలోనికకు వెళ్తాడు. ఆ తర్వాత బెరయకు, ఎథెన్స్ కూడా పోతాడు 17వ అధ్యాయంలో. తర్వాత 18వ అధ్యాయంలో కొరింథుకు వెళ్ళి అక్కడ 18 నెలల నుండి ఆయన సంఘాన్ని స్థాపిస్తాడు. అది వివరంగా మనం చూస్తే అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయమే 18 వచనాల్లో కొరింథులో ఆయన సేవ చేసిన 1.5 సంవత్సరాలు అంటే 18 నెలల సేవా వివరాలు రాయబడ్డాయి. సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. కొరింథులో 18 నెలల సేవా వివరాలు
అపోస్తుల కార్యంలోని 18వ అధ్యాయంలోని 18 వచనాలు. అది క్రీస్తు శకము 50-51 సంవత్సరం అన్నమాట. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. 53వ సంవత్సరానికి రెండవ యాత్రను ముగించుకుని వెళ్ళిపోతాడు. 54, 55, 56, 57 అనే 4 సంవత్సరాల్లో మూడవ శవయాత్ర చేస్తాడు. అందులో 54, 55, 56లో ఎఫెసు అనే పట్టణంలోనే 3 సంవత్సరాలు ఉంటాడు. 57లో కొరింథుకు వెళ్తాడు. సో కనుక అప్పుడు కొరింథులో ఉండి రోమీయులకు పత్రిక రాశాడని మనకు రుజువైతుంది. కాబట్టి ఈ పత్రిక క్రీస్తు 57లో వ్రాయబడిందని మనము అంగీకరించవచ్చు అన్నమాట. ఎందుకు వెళ్ళాడు కొరింథుకు? మొదటి సేవాయాత్రలో కొరింథులో అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయంలో సంఘం ఏర్పడింది కదా. ఆ తర్వాత వాళ్ళకు మొదటి కొరింథీ పత్రిక, తర్వాత రెండవసారి కొరింథీలో పత్రిక రాస్తాడన్నమాట. రెండవసారి పత్రిక రాసినప్పుడు 9వ అధ్యాయంలో అకయ్య వారు, అంటే గ్రీస్ దేశం వాళ్ళు, అంటే కొరింథు వాళ్ళే అన్నమాట, యెరూషలేములోని పేదలకు కొంత సొమ్ము ఇవ్వాలని నేర్పించాడు. వాళ్ళు సొమ్ము సమకూర్చినారు. కొరింథీయులు అన్న సొమ్ము సమకూర్చినామంటే ఆయనే వచ్చి కొరింథుకు వచ్చాడు, ఆ సొమ్ము తీసుకున్నాడు. రోమపత్రిక 15వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. 15:26లో అక్కయ్య వారు ఇచ్చిన సొమ్ము తీసుకొని నేను ఇప్పుడు యెరూషలేముకు వెళ్తున్నాను అని చెబుతూ అప్పుడు కొరింథులో ఉండి రోమీయులకు పత్రిక రాస్తాడన్నమాట. చెప్పాడు కాబట్టి ఆయన కొరింథులో నుంచే పత్రిక రాశాడని మనం అంగీకరించవచ్చు. అప్పుడు గాయి ఇంట్లో ఉన్నానని రోమా పత్రిక 16వ అధ్యాయం 23వ వచనంలో చెప్పాడు. కొరింథు పత్రికలో చూస్తే గాయి కొరింథు పట్టణానికి చెందినవాడు. కనుక కొరింథు పట్టణంలో గాయి ఇంట్లో ఉండి రోమీయులకు పత్రిక రాశాడు. మరి రోమీయులు అసలు సువార్త ఎప్పుడు విన్నారు? రోమీయులకు పత్రిక రాస్తూ మొదటి అధ్యాయం 13వ వచనంలో అనేక పర్యాయములు మీ ఎదుక రావాలని ఆశించాను కానీ ఇది వరకు ఆటంకపరచబడితిని అన్నాడు. పౌలు గారు రోమాకి వెళ్ళలేదు. వెళ్ళకపోయినా వారు ఆత్మీయ స్థితుల గురించి భారం కలిగిన వాడై పత్రిక రాస్తున్నాడు. కనుక మీకు నాకు అన్ని ప్రాంతాల్లో ఉండే సంఘాల విషయమై ఆసక్తి ఉండాలి. వాళ్ళకి మనం భారంగా ఉండకూడదు. ఆసక్తి కలిగిన వాడే పత్రిక రాస్తున్నాడు. పంపించాడు పత్రిక, మంచిది. మరి రోమాలో సువార్తకు ప్రకటించబడింది. వాళ్ళ యొక్క నమ్ముకొని సంఘం ఏర్పడ్డారంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి దిగి వచ్చినప్పుడు పేతురు నోరు తెరిచి ప్రసంగించాడు. 2వ అధ్యాయంలో 17 ప్రాంతముల వారు అప్పుడు సమకూడి సువార్తను విన్నారు. 3000 కంటే ఎక్కువ మంది యేసు ప్రభువును నమ్ముకున్నారు. ఇంచుమించు 3000 మంది బాప్తిసం పొంది సంఘ సహవాసంలో అపోస్తలుల బోధన నేర్చుకున్నారు. సహవాసంలో కొనసాగినారు. ప్రార్థన చేయట్లో కొనసాగినారు. రొట్టె విరుచులో కొనసాగినారు. 2వ అధ్యాయం 10వ వచనం అపోస్తలుల కార్యాల్లో వీళ్ళు రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారంట. ఏదో పని నిమిత్తమై రోమ్ నుండి యెరూషలేముకి వచ్చారు. మరి పని అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతారు కదా. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత రోములో వారి ద్వారా స్వార్థ వ్యాపించి అనేకులు నమ్ముకొని రోమా పట్టణంలో సంఘం ఏర్పడింది. ఏర్పడిన సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తున్నారు అన్నమాట. అందులో 16 అధ్యాయాలు ఉంటే మొదటి 8 అధ్యాయాలు, ఈ రాత్రి 8వ అధ్యాయం మనం చదువుకోబోతున్నాం అనుకున్నాం కదా. మొదటి 8 అధ్యాయాల్లో పరిశుద్ధత అనేది అంశం అన్నమాట. పరిశుద్ధత, మనం పరిశుద్ధము కాదు, పాపాత్ములం. పాపము పరిహారం అవుతున్న గురించి 5 అధ్యాయాల్లో చెప్పబడింది.
పాపము పరిహారం అవుతున్న గురించి 5వ అధ్యాయంలో చెప్పబడింది. ఆ పరిశుద్ధత అనగా పాపము పరిహారమైనప్పుడు మనకు దొరికిన పరిశుద్ధత ఎటువంటిది అని మనము హెచ్చరిక పూర్వకంగా 6, 7, 8 అధ్యాయాల్లో మనకు వివరిస్తున్నారు అన్నమాట. పాపము పరిహారం అని చెబుతున్న వచనాలు 5వ అధ్యాయంలో 138 వచనాలు మనకు ఉన్నట్టుగా మనం చూసినాం. ఆ 135 వచనాలు సగభాగము పాపం అంటే ఏంటో చెప్పాడు. ముందుగా అన్యులు పాపులు అని చెప్పాడు 1వ అధ్యాయంలో, యూదులు పాపులు అని చెప్పాడు 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలోని 8 వచనాల్లో యూదుల యొక్క ప్రత్యేకత ఏంటో చెప్పాడు. 9వ వచనం నుండి 5వ అధ్యాయం చివరి దాకా ఆ పాపము ఏ రీతిగా పరిహారం అవుతుందో వివరించాడు. పరిశుద్ధమయ్యాము అని చెప్పాడు అన్నమాట. ఆ పరిశుద్ధత ఎటువంటిది అని 6, 7, 8 అధ్యాయాలు చెప్పాడు. 6వ అధ్యాయం ఏం చెప్పాడంటే, మీరు అంతకుముందు అన్య జనులు, వాగ్దానము లేనివారు, నిబంధనలు లేనివారు, పరిజనులు, కానీ ఇప్పుడు విశ్వాసము ద్వారా దేవుని కుమారులైనారు. దేవుని కుమారులు అయితే దేవుని స్వభావము కలిగి మీరు జీవించాలి. కొన్నిసార్లు మన వాళ్ళు అంటూ ఉంటారు కదా, నువ్వు ఏ కుటుంబానికి చెందిన వాడు గుర్తుంచుకోరా, నీ కుటుంబ పద్ధతులు ఏంటో, కుటుంబ స్థాయి ఏంటో దానికి తగినట్టుగా జీవించొద్దా అని చెప్తా ఉంటారే, అట్లా మన దేవుడు ఎవరు? పరిశుద్ధతను బట్టి మహనీయుడు. కనుక నువ్వు కూడా పరిశుద్ధుడుగా ఉండాలి అని నిన్ను నీవు గుర్తించుకుంటూ నీవెవరో ముందుగా ఎరగాలి. దానికి ఉదాహరణగా మనం తమాషకు ఖచ్చితంగా చెప్తున్నాం. గవర్నర్ గారు రోడ్డు పక్కలో ఉండే కసువు తొట్టులో ఉన్న ఆహారాన్ని తీర్చుకున్న ఒక వ్యక్తిని దత్తు తీసుకున్నాడు. కసువు తొట్టులో అన్నం తినేటప్పుడు దానికి ఎన్నిక లేని వాడు ఎక్కడ తిన్నా ఎక్కడ పడుకున్నా ఎవరు పట్టించుకోడు. కానీ గవర్నర్ గారు దత్తు తీసుకున్న తర్వాత మరి ఎన్నడైనా కసువు తొట్టుకు వెళ్ళి తింటారంటే మీరు లేదన్నా. ఎందుకు? తన స్టేటస్ ని బట్టి కసువు తోటి దగ్గరికి వెళ్ళలేడు. మరి క్రీస్తు యేసుని నమ్ముకొని మన పాపం పరిహారం అయిన తర్వాత మన స్టేటస్ ఏమిటి? గవర్నర్ కాదు, ప్రపంచములను సృజించిన నిర్మాణకుడు, ప్రపంచ కార్యక్రమాలు జరిగించుతున్నటువంటి ప్రభు అయిన క్రీస్తు యేసును దేవుని కుమారులమయ్యాం. మరి దేవుని కుమారులమైన మనము దేవుని స్థితికి తగినట్టుగా ఉండాలి కదా. మన దేవుడు ఎవరు? పరిశుద్ధతను బట్టి మహనీయుడు, పాపం అంటే ఏంటో ఎరిగిన వాడు కాడు. కనుక మనమేమి ఎరగాలంటే, అటువంటి పరిశుద్ధుడైన దేవుని కుమారుడు నేను అని ఎరిగినంత కాలము పాపమునకు కాకుండా నీతికి దాసులుగా మన జీవితాలు అప్పగించుకుంటాము అని 6వ అధ్యాయంలో చెప్పాడన్నమాట. పాపానికి ఏమాత్రము మన అవయవాలు అప్పగించుకోము. దాన్ని మనం తమాషా అనుకున్నామంటే, గవర్నర్ గారి కుక్ కానీ వాళ్ళ పని వాళ్ళందరికీ కూడా కరోనా వచ్చింది అనుకుందాం. వంట చేసేవాళ్ళు లేరు, ఏం పనులు చేసేవాళ్ళు లేరు, అందరూ హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. అప్పుడు గవర్నర్ గారు ఈ దత్తు కుమారుడు ఏమి తింటాడు? ఆకలి అవుతా ఉంటే ఏం పర్వాలేదని మళ్ళా కసువుతో తిరిగిపోతాం అంటాడా? అన్నాడు. మరొక రీతిగా ఏదో రీతిగా తెప్పించుకొని తమ స్థితికి తగినట్టుగా తిండి కొనసాగిస్తారే తప్ప కసువు తోట దగ్గరికి మరి అన్నడూ వెళ్ళాడు అనుకున్నాం. కనుక మీరు నేను కూడా ఎటువంటి లోటుపాట్లు మన ఆత్మీయ జీవితంలో మనకు కలిగిన కష్టాలు నష్టాలు కలిగిన పాతదైనటువంటి పాత పాపము జోలికి వెళ్లకుండా మనము పరిశుద్ధపరచబడ్డామని ఎరిగి పాపములకు దాసులముగా అప్పగించుకోకుండా మన అవయవాలను పరిశుద్ధతకు దాసులుగా మన అవయవాలు అప్పగించుకోవాలనే సత్యాన్ని 6వ అధ్యాయంలో చూసాం. 7వ అధ్యాయంలో మనం చూసింది ఏంటంటే, ఎంతగా మనము దేవుని కుమారులమని మనల్ని మనము పరిశుద్ధతకు అప్పగించుకున్నా
మన పాత శరీరం మన దగ్గరే ఉంది. ఈ శరీరం ఎటువంటిది అంటే మన శరీరములోని ప్రతి అవయవములో పాప నియమము అనేది ఇమిడి ఉంది. కనుక పాత శరీరం ఉన్నంత కాలము శరీర అవయవములు తమలో ఇమిడి ఉన్నటువంటి పాప నియమం అంటే పాపం చేయడానికే ఈ శరీరం ప్రేరేపిస్తుంది అన్నమాట. పాప నియమం మనలో ఉంది. పౌలు గారు అన్నాడు, ఎవరి గురించి చెప్పకుండా తనని గురించే. నా అవయవంలో పాప నియమం నివసిస్తా ఉంది. మేలైనది చేయాలనే కోరిక నాకుంది, కానీ అలాగే చేయటం లేదు. నేను చేయగోరు మేలు చేయక నేను కోరని కీడును చేస్తున్నాను. అది నా యందు నివసించు పాపమే. అయ్యో, ఇటు దౌర్భాగ్యమైన స్థితి నుండి ఎవరినైనా విడిపిస్తానంటే దేవుడు చెప్పాడు, నీవు శరీర విషయంలో పాప నియమం నీలో ఉంది, అయితే ఆత్మ విషయంలో నీలో దైవ నియమం ఉంది, గుర్తుంచుకో అన్నాడు అన్నమాట. ఈరోజు 8వ అధ్యాయంలో ఆ ఆత్మ ద్వారా మనం ఏ రీతిగా పరిశుద్ధతను కాపాడుకుంటామో చెప్తున్నాడు అన్నమాట. అది 8వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యమైన సంగతి. అందుకే 8వ అధ్యాయానికి మనం ఏం పేరు పెట్టుకున్నాము? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరిశుద్ధ జీవితము ఏ రీతిగా జీవించాలని. 8వ అధ్యాయంలో 39 వచనాలు ఉన్నాయి. అంత క్లియర్ గా మీకు కనబడకపోవచ్చు. ఇంచుమించు సగభాగాన్ని కొంచెం నేను మ్యాగ్నిఫై చేసి చూపిస్తా ఉన్నాను. అంటే 17 వచనాలు చూపిస్తా ఉన్నాను. ఇందులో నేను ఈ ఎరుపు రంగుతో చూపించే అక్షరాల్లో ఏ పదం ఉందో మీరు ఒకసారి గమనించి చూసి చెప్పండి. గమనించిన వాళ్ళు మీ చేతి చూపిస్తే మీ మ్యూట్ తీసివేయబడుతుంది. అప్పుడు మీరు చెప్పచ్చు ఏ పదం ఎక్కువ సార్లు ఉంది. ఒకవేళ మీరు లెక్క పెట్టగలిగితే ఎన్నిసార్లు ఉందో లెక్క పెట్టండి. మొదటి వచనం నుంచి 17 వచనాల్లో ఏ పదం ఎక్కువగా ఉంది? ఒక నిమిషం టైం, ఎక్కువసేపు టైం ఉండదు. గమనించిన వాళ్ళు మీ చేయి చూపించండి, మీకు మ్యూట్ తీసివేయబడుతుంది, మీరు చెప్పచ్చు. ఏ పదం ఎక్కువ? ఆత్మ. ఎవరైనా లెక్క పెట్టారా ఎన్నిసార్లు ఉందో? సరే, మీరు ఇంటికి లెక్క పెట్టుకోండి. 11 వచనాలలో 11 పర్యాయముల ఆత్మ అనే పదం ఉంది. తర్వాత 12 నుండి 17 వచనాలు అంటే 6 వచనాలు కదా. ఈ 6 వచనాలు 7 సార్లు ఆత్మ అనే పదం. మొత్తము 17 వచనాల్లో 18 పర్యాయములు ఆత్మ అనే పదం ఉంది. ఆ తర్వాత కూడా కొద్దిగా మనకు కనిపిస్తుంది. 17వ అధ్యాయం అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, 18 నుండి మనం చూస్తే 23వ వచనంలో ఒకసారి ఆత్మ అని ఉంది, 26లో మళ్ళీ ఆత్మ అని ఉంది, 26లో రెండవసారి ఆత్మ అని ఉంది, 27వ వచనంలో కూడా ఆత్మ అని ఉంది అనమాట. అట్లయితే ఆ 18 సార్లకు ఇక్కడ ఉన్నటువంటి 4 సార్లు మీరు కలిపితే 22 పర్యాయములు ఈ అధ్యాయములో ఆత్మ ఆత్మ ఆత్మ. మన తెలుగు బైబిల్లో ఆత్మ అనే అక్షరాలు పెద్ద అక్షరాలతో వేసింది పరిశుద్ధాత్మ, కొన్ని మామూలు అక్షరాలతోనే ఉన్నాయన్నమాట. అది మనుష్యాత్మ. అంటే మనలో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మనుష్యాత్మ కూడా ఉన్నాడు అని మనం గుర్తుంచుకోవాలి. మనుష్యాత్మ మనలో 2 రకాలైన తలుపులు ఉంటాయి. ఈ రాత్రి బైబిల్ స్టడీకి రోమాపత్రిక వినండి అని పరిశుద్ధాత్ముడు చెప్తా ఉంటాడు. మనుష్యాత్మ ఏమంటాడంటే, ఆ ప్రొద్దున ఆరాధన చేస్తున్నాంలే, ఇంకేం బైబిల్ స్టడీ, ఇప్పుడు బైబిల్ స్టడీ అయినా వేరే టీవీలో న్యూస్ చూడొద్దా, లేకపోతే ఆ పని చేయొద్దా, ఈ పని చేయొద్దా, ఇంట్లో పరిపాట్లు చూసుకోవద్దా అని మనుష్యాత్మ చెప్తా ఉంటాడు అనమాట. ఈ మనుష్యాత్మకు దేవుని ఆత్మకు
వ్యతిరేకమైన తలంపులు మనకు కనిపిస్తాయి. మంచిది, ఈరోజు మనం చదువుకున్న భాగంలో ఆత్మ అనే పదం ఉంది. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి కొన్ని భాగాలుగా విడగొట్టుకున్నాం. మొదటి 4 వచనాలకు భాగమని, అందుకే 1 నుంచి 4 దాకా ఒక పేరాలాగా చేశాను చూడండి. ఆ తర్వాత 3 వచనాలు రెండవ భాగంగా, తర్వాత 4 వచనాలు మూడవ భాగంగా, ఆ తర్వాత 6 వచనాలు నాలుగవ భాగంగా మనం చేస్తున్నాం. ఇప్పుడు ఆ ఒక్కొక్క భాగంలోని అంశం ఏంటో మనం చూడడానికి వివరాల్లోనికి మనం వెళ్దాం. అలా చూస్తే మనకు కనిపించే భాగం ఏంటంటే, మొదటి 4 వచనాల్లో ఆత్మ నియమము ద్వారా పాప మరణముల నియమము నుండి మనకు విడుదల కలిగిందంట. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడికి ఒక నియమం ఉంది. ఉంది. మనలో పాప నియమము ఉంది, పాప మరణముల నియమం కూడా ఉంది. ఒక నిమిషం తర్వాత ఇదంతా మనం చూస్తాం. మనకు విడుదల కలిగిందనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది దీంట్లో చెప్పుకుంటే ఆత్మ నియమము ద్వారా మనకు విడుదల కలిగింది. దేని నుంచి? పాపం నుంచి. కనుక నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ నియమము నీకు కలిగిన విడుదల నుంచి దూరం పోతుందని ఎప్పుడు చెప్తా ఉంటాను అనమాట. జాగ్రత్త నాయన, పోకూడదు, నువ్వు అక్కడ పోకూడదు, పాపం దగ్గర పోకూడదు. నీకు విడుదల కలిగింది. ఎట్లా విడుదల కలిగిందో తెలుసా? బైబిల్లో పాప మరణముల నియమం మనకి నియమం ఉంది. అంటే పాపం చేసిన వాడు మరణించాలి, శిక్ష అనుభవించాలి. పాపానికి జీతము మరణము అనేది ఒక నియమం. ప్రపంచంలో చాలా గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. వాటిని చట్టాలు అంటాం మనం. చట్టములు. పాపం చేసిన వాడు శిక్షించబడాలి. ఒక చట్టం. శిక్షల్లో అన్నిటికంటే గొప్ప శిక్ష మరణ శిక్ష. ఆత్మీయంగా కూడా పాపం చేసిన వాడు మరణము పొందాలి అనే నియమము ఉందన్నమాట. పాప మరణముల నియమం. సరే, 4 వచనాల్లో ఏముందో మనం చూద్దాం. ఇప్పుడు పాప మరణాల నియమం ఉంటే ఏమి? 7వ అధ్యాయంలో మనం ఒక నియమం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు నేను చెప్పాను కదా, మన శరీర అవయవాల్లో ఏ నియమం ఉందని చెప్పి అనుకున్నాము. పాప మరణముల నియమం కాదు, అది పాప నియమం. పాపం. కనుక ఈ 4 వచనాల్లో ఈ పాప నియమము అని ప్రస్తావిస్తున్నాడు, పాప మరణముల నియమము అని కూడా ప్రస్తావిస్తాడు. చూడండి, ఇప్పుడు మనం చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించారు. పాప మరణముల నియమము, ఈ ఆర్డినెన్స్ ఏమిటంటే, పాపం చేసిన వాడు మరణించాలి. మరణం అంటే అగ్నిగుండంలో పాలు పంపులు పొందాలి. రెండవ మరణం. మామూలు మరణం అందరికీ వస్తుంది. ఇప్పుడు చూసారా, మామూలు మరణం మనందరికీ వస్తుంది. కోవిడ్ మరణం వేరు. రాత్రి వచ్చినట్లు తెల్లవాట్లకి అయిపోతాం. మామూలు మరణం అనేది నిండు వయసు వచ్చిన తర్వాత నార్మల్ గా వెళ్ళేటట్టు అనమాట. అట్లా పాపమును బట్టి వచ్చే మరణము అగ్నిగుండం. అగ్నిగుండం. బైబిల్ ఆ సంగతి మీకు తెలుసు. అది నిజమే. మరి పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించింది. అబ్బో, ఎవరు విడిపించారు? క్రీస్తు యేసునందున జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. క్రీస్తు యేసు ఎవరి? జీవాధిపతి. ఆయనలో ఒక నియమం ఉంది. ఆయన జీవాధిపతి కాబట్టి జీవమును ఇవ్వగలడు అనే నియమం ఆయన దగ్గర ఉందన్నమాట. అసలు జీవవాయువును మన్నుతో చేసినట్లు ఎర్రమన్నుతో చేసిన ఆదాముకు జీవవాయువును ఊదిన వాడెవరు? యేసుక్రీస్తు వారే. ఆయన ఊపిరిలో ఒట్టి ఊపిరి కాదు, ఒట్టి వాయువు కాదు. మనం నోట్లోంచి ఊరితే ఒట్టి వాయువు వస్తుంది. ఆయన వాయువు జీవవాయువు. ఆయన వాయువుతో పాటు జీవం కూడా ఉందన్నమాట.
క్రీస్తు యేసులో జీవమునిచ్చు ఆత్మ నియమం ఉంది. మరి మనలో పాప మరణముల నియమం ఉంటే ఆ పాప మరణంలో మనం నుండి మనల్ని విడిపించాడు. ఎట్లా విడిపించాడు? పాపము బట్టి మరణం రావాలి, ఆ పాపాన్ని తన మీద వేసుకున్నాడు, ఆ మరణాన్ని సెలవులో అనుభవించాడు. ఒక మాటలో చెప్పుకుంటే ఫినిష్. ఇది మీకు అర్థమైందా? అర్థమైన వాళ్ళే రక్షించబడినవాడు. దీనిని అంగీకరించిన వాళ్ళే, విశ్వాసం ఇచ్చిన వాళ్ళే రక్షించబడినవాడు. దీని ఎందుకు విశ్వాసం ఉంచకపోతే మీరు రక్షించబడలేదు, మీరు దేవుని కుమారులు కాదు. ఈరోజు బోధంతో అసలు మీకు అనవసరం. పాప మరణముల నియమంలో మనం ఉండగా ఏ పాపాన్ని బట్టి అయితే మనము మరణించి అగ్నిగుండానికి వెళ్ళాలో ఆ పాపాన్ని క్రీస్తు యేసు వారు తన మీద తీసుకున్నాడు. ఆ మరణాన్ని కూడా అనుభవించాడు. కనుక పాప మరణముల నియమం నుండి మనల్ని విడిపించాడు, తాను దానికి అప్పగించుకున్నాడు. తనలో ఉన్నటువంటి జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం ద్వారా మనల్ని జీవింపజేస్తున్నాడు. కానీ గుర్తుంచుకోండి, మన శరీరం ఇంకా విడిపించబడలేదు, ఆత్మ మాత్రమే విడిపించబడ్డాడు. అందుకే 7వ అధ్యాయంలో మీ శరీరములో ఏముంది? పాప నియమం ఉంది. అది మరణానికి నిరూపించే నియమం కాదు సుమా. మళ్ళా పాప మరణముల నియమం వేరు, పాప నియమం వేరు. పాపము చేయడానికి మన శరీరంలోని అవయవాలు ప్రేరేపిస్తూ ఉంటాయి. మన కన్ను చూసిన దాంతో తృప్తి పడదు. ఒక చెడుదైనా మనకు కనిపించింది అనుకోండి, కన్నార్పకుండా చూడమని మన శరీరం చెప్తుంది. చూస్తాం కూడా అన్నమాట. ఓ చోట మనకి ఇష్టమైన వస్తువు ఉంది, ఎవరు చూడలేదు, తీసుకొని తినేయమని చెప్తుంది శరీరం. తీసుకొని తినేస్తాం కూడా, మేము ఎరిగిన ఒక ఇప్పుడు సేవ చేస్తున్నాడు ఆయన, మాకు చాలా ముఖ్యంగా ఉండేవాడు. మా ఇంటికి తరచుగా వస్తూ ఉండేవాడు. మా ఇంట్లో ఫొటోస్ అన్న ఆ రోజులు చాలా ఉండేవి. ఇప్పుడు ఫోటోలు ఎవరు తీసుకోవడం లేదు, అంతా సెల్ ఫోన్లో, అంతా ఇంటర్నెట్లో ఉండిపోతాయి ఫోటోలు అన్నీ ఉన్నప్పుడు చూస్తూ ఉంటాడు. తర్వాత ఒకసారి మేము వాళ్ళ ఇంటికి వెళ్తే మా ఫోటోలు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఏంటి బాబు మా ఫోటోలు ఇవి అంటే, అవునన్నా అన్నారు. చూస్తూ ఉంటే మన ఇంట్లో తీసుకుందాం అనిపించింది, తీసుకున్నానన్నా అన్నాడు. ఇప్పుడు అడగి కూడా లేదు. శరీరంలో ఏముంది? పాపము చెయ్యొచ్చు అని ఏముంది? వీలైంది కాబట్టి చేసేసాడు. మనం కూడా అంతే, సందు దొరికితే చేస్తాం, సందు దొరకకపోతే చేయమన్నమాట. అది పాపనీయం. ప్రతి మనిషిలో శరీరంలో అది ఉంది. అందుకే పౌలు గారు ఏమన్నాడు? అయ్యో నేనెంత దౌర్భాగ్యం, ఆత్మ విమోచించబడింది, నా శరీరం ఇంకా విమోచించబడలేదు. నేను చేయగోరు మేలు చేయక 7వ అధ్యాయంలో ఈ మాటలు 15వ వచనం నుండి 21వ వచనం దాకా 2-3 పర్యాలు కనిపిస్తుంది. చేయగోరు మేలు చేయక చేయకోరని కీడు చేయుచున్నాను. ఏమండి, పౌలు భక్తుడు కీడు చేసినాడా? కీడు చేయడానికి నా శరీరం ప్రేరేపిస్తుంది అని జాగ్రత్తగా శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకున్నాడు అన్నమాట. నేను దాన్ని చెప్పడానికి మీకు ఉదాహరణ చెప్పాను. కాలు ప్రక్కలో పాము ఉంటే రాత్రి పడుకున్నప్పుడు పాముతో కలిసి రాత్రి అంతా ఎట్లా మనము జీవిస్తామో, కాలు కదలకుండా పామును డిస్టర్బ్ చేయకుండా ఎట్లా ఉంటామో నేను ఉదాహరణ చెప్పాను కదా మీకు. అట్లా పౌలు తన జీవితాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఆయనకు జీవ కిరీటం ఇచ్చాడు. పాపం ద్వారా మళ్ళా మృతుడైన వాడు కాదు. దేవుడు ఆయనకు నీతి కిరీటం పెట్టాడు, నీతిమంతుడు. మరి పాపము నేను చేయగోరు మేలు చేయక కొరన పాపం చేసిన అన్నాడే, చేయడానికి నా శరీరాలు ప్రేరేపించబడ్డాయి. కానీ అయితే నా శరీరంలో పాపము చేయడానికి ప్రేరేపించే అది పాములాగా ఉన్నప్పుడు ఆ పామును గట్టిగా పట్టుకుని ఆ పాము అనే పాపము మెదలకుండా నా మీద ప్రభుత్వం చేయకుండా మనం నేను భద్రపరుచుకున్నా అన్నాడు అన్నమాట. అది మనం 7వ అధ్యాయంలో చూస్తుంది. కానీ మన శరీర అవయాల్లో
పాప నియమం ఉంది, భద్రంగా దాన్ని మన ఆధీనంలో పెట్టుకోవాలి. దానికి స్వతంత్రతను మనము ఇవ్వకూడదు. ఇప్పుడు 8వ అధ్యాయం ఏం చెప్తుంది? నువ్వెవరో తెలుసా? పాప మరణాల నియమానికి నువ్వు దాసుడివై ఉండగా పాప మరణముల నియమం నుంచి క్రీస్తు యేసునందున జీవమునిచ్చి నియమం నిన్ను విడిపించాడు. నీకు గుర్తుందా? గుర్తు చేస్తున్నాడు. 3వ వచనం, శరీరమును అనుసరింపక కనుక నువ్వు శరీరాన్ని అనుసరిస్తావా, ఆత్మను అనుసరించి నడుచుకుంటావా? నేను ఆయన విడిపించాడే, మళ్ళా దాని జోలికి వెళ్తావా? అబ్బో, వెళ్ళకూడదు. ఎందుకు? 3వ వచనంలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని నీ పాపము పరిహరించే నిమిత్తమై దేవుడు తన సొంత కుమారుడైన క్రీస్తు యేసును పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించి ఆయన శరీరానికి పాపాన్ని విధించాడండి, శిక్ష విధించాడండి. నీకు గుర్తుందా అని పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చేస్తూ కనుక నీవు శరీరంలో అనుసరించి నడవద్దు సుమా అని మనలో ఉన్న ఆత్మ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, బలవంతా పెడుతూ ఉంటాడు. ఆత్మను అనుసరించి నడుచుకొని ఆయన నీతి విధి నెరవేర్చబడాలి అని నీలో పాప పరిహారం నిమిత్తమై దేవుడు తన స్వకీయ కుమారుని పాప శరీరాకారంతో పంపి మళ్ళా చెప్తున్నాడు, ఆయన శరీరమందు పాపములకు శిక్షను విధించాడు, ఆయన శిక్ష అనుభవించాడు. కనుక శరీరం అనుసరించి నీవు నడవద్దు అని మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక సంగతి, ఆ పరిశుద్ధాత్మని మాట మనం వింటే బాగుంటుంది, వినకపోతే కష్టం వస్తుంది అన్నమాట. అందుకే వాచ్మెన్ అనే భక్తుడు పుస్తకం రాశాడు, రిలీజ్ ఆఫ్ ది స్పిరిట్. నీలో ఉండే పరిశుద్ధాత్మకు నువ్వేమీ బంధకాలు వేయొద్దు, పూర్తిగా స్వేచ్ఛనిచ్చేసాయి. అప్పుడు ఆయన నీ శరీరమును తన ఆధీనములు పెట్టుకుంటాడు. పాప మరణాల నియమం నుంచి నేను విడిపించి తన ఆధీనంలో పెట్టుకుంటాను నీ శరీరాన్ని. నువ్వు అట్లా పరిశుద్ధాత్మనికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఇవ్వకపోతే నీ శరీరము డామినేట్ అవుతుంది. అప్పుడు మరలా పాపపు క్రియలకు నీ శరీరంలో తావిచ్చిన వాడు అవుతావు. కొన్నిసార్లు మనకు ఆశ్చర్యమవుతుంది, ప్రభుని నమ్ముకున్నా అన్నాడు, మళ్ళీ సిగరెట్ తాగుతా కనిపించినాడే కదన్నా అంటా ఉన్నారు. అంటే ఆయన ఆత్మకు స్వతంత్రత ఇచ్చినవాడు కాడు. కనుక శరీరం కోరితే పర్వాలేదులే అని లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు వద్దు 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 వద్దని చెప్తున్నా చేసేస్తాడు. సిగరెట్ తాగామనుకోండి, మనము కోప్పడొద్దని దేవుడు చెప్పాడు కదా, తరచుగా మనకు కోపం వస్తుంది. పరిశుద్ధాత్ముడేమో కోప్పడొద్దు అంటాడు, పర్వాలేదులే అని శరీరం పర్వాడు బయటకు వచ్చేస్తాం. ఆత్మకు మనము సంపూర్ణమైన స్వతంత్రత ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిశుద్ధాత్ముడు చెబితేనే చేస్తాం, లేకపోతే మనం చేయమన్నమాట. అది మొదటి 4 వచనాల్లో ఉన్నటువంటి సత్యం. మనలో ఉన్న జీవం నుంచి క్రీస్తు యేసు యొక్క నియమము పాప మరణముల నియమం నుండి మనము విడిపించింది. తర్వాత 3 వచనాలు ఏముందో మనం చూద్దాం. 5, 6, 7 వచనాలు శరీరానుసారులు. చూసామా, శరీరమును అనుసరించి నడుచుకునే వాళ్ళు కూడా ఉన్నారంట. శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుదురని ముందు చెప్పకుండా ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచురు. ఇప్పుడే మనం అనుకున్నాం కదా, నీలో ఉన్న పరిశుద్ధాత్మను సంపూర్ణమైన స్వతంత్రత ఇచ్చిన వాడవైతే నీవెవరివి? ఆత్మానుసారుడు అన్నమాట. లేదు శరీరానికి స్వతంత్రం ఇచ్చిన వాడవైతే శరీరానుసారుడు. ఈ శరీరానుసారులు ఏం చేస్తారు? శరీర విషయాల మీద మనసు ఉంచుతారు. ఆత్మకు సంపూర్ణమైన స్వతంత్రత ఇచ్చిన వాళ్ళు ఆత్మ విషయమైన వాటి మీద మనసు ఉంచుతారు. ఇప్పుడు మనం మనసును తీసుకొస్తున్నాడు.
మన లోపల పరిశుద్ధాత్మ ఉన్నాం అనుకున్నామే, మన అందరికీ కూడా మనసు ఉంది. మనసు ఉందా లేదా? ఉంది. ఈ మనసు చాలా కొన్నిసార్లు సున్నితమైంది. ఈ మనస్సు ఒకరి మీద మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా తీసేసుకోలేం. మనకు కూడా కుమారులు, కుమార్తెలు, అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారు. ఎక్కడో అమ్మాయి కాలేజీలో చదువుకుంటూ ఒకరి మీద మనసు పెట్టుకుందంట. అమ్మా నాయన ఇంకేమైనా చెప్పని, ఏమైనా చెప్పని, ఆ మనసు తీసేసుకోలేదన్నమాట. ఆ మనసులో అట్లాగే స్థిరంగా ఉండిపోతుంది. నువ్వు తొందరపడి వేరే వాళ్ళకి పెళ్లి చేసినావా, పెద్ద గందరగోళం వస్తుంది. మనసు నిలుపలేదు కాబట్టి మళ్ళీ ఆ వ్యక్తి దగ్గరికే వెళ్ళిపోతుంది అనమాట. చాలా పెద్ద తొందర. కానీ ఆత్మానుసారుడుగా నువ్వు ఉన్నావా? పరిశుద్ధాత్మునికి సంపూర్ణమైన స్వంత ఇచ్చావా? నీ ఇష్ట ప్రకారంగా దేని మీద నువ్వు మనసు పెట్టుకో. ఆత్మ విషయాల మీదనే మనసు ఇస్తావు. ఇప్పుడు నేను చెప్పిన అమ్మాయి అబ్బాయి అనుకోండి, నేను ఆత్మీయుణ్ణి, మరి ఆత్మ సంబంధంగా నడుచుకోవాలి. కానీ నాలో ఉన్న మనసు ఆత్మ సంబంధంగా నడుచుకోవాలంటే నాకు తోడు ఉండే వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే ఉండాలి అని ఇష్టం వచ్చిన వాళ్ళ మీదకి మన మనసు పోదు. ఆత్మానుసారులు ఆత్మ విషయం లేదో మనసు ఇస్తాడు. నేను అమ్మాయిల అబ్బాయిలు చెప్తున్నాను అనుకోండి, ఇంకా ఏ విషయమైనా అంతే అనమాట. శరీరానికి స్వతంత్రం ఇచ్చావా? ఎప్పుడు శరీరం విషయాల మీదనే మనసు ఉంటుంది అనమాట. ఆదివారం ఏం గుడి పోదాంలే, ఈరోజు స్పెషల్ చేసుకుందాము, వంట చేద్దాము, నేను 9-10కి మార్కెట్కి వెళ్ళి మంచి మటన్ తీసుకొస్తాను, పొద్దున్న పోతే ఉండదు, మరి 9-10 పోవాలంటే ఆరాధన ఈరోజు మానుకుందాం పర్లేదులే అని శరీర విషయాల మీద మనసు ఉంది. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అందరికీ అలాంటిదే ఉంటుందని కాదు. నీకుండే సమస్యలు, నీకుండే శరీర విషయాలు ఏంటో నీ మనసు వాటి మీదకి వెళ్ళగలదు. నీకుండే ఆత్మానుసారమైన విషయాలు ఏంటో దాని మీదకి వెళ్ళాల్సిన మనసు అలా ఉండకుండా వేరే దానికి వెళ్ళదు. ఆదివారం 4 చోట్ల వాక్యం చెప్పాలి, దేవుడు నా పని కొరకు పిలిచాడంటే నువ్వు ఆత్మానుసారుడు అయితే ఎంతసేపు నీ టైం అంతా దాని మీద ఇంక వేరే మనసు నీకు ఉండదు. అన్నము తిన్నానా తినలేదా అని కూడా ఉండదు. కానీ శరీరసాడు అయితే శరీరం ఏమేమి కోరికలు కోరుతుందో దాని మీద మనసు ఇస్తారు. కనుక 5, 6, 7 వచనాల్లో మన మనసు ఎక్కడుందో చెప్తున్నారు. ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానం అంట. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధముగా ఉంటుంది. గుర్తుంచుకోండి, మన లోపల 2 మనసులు ఉన్నాయి. ఆత్మానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు. అటువంటి మనసు మనకున్నప్పుడే మనము శరీరానుసారముగానైనా ఉండగలము, ఆత్మానుసారముగానైనా ఉండగలం అన్నమాట. అని గుర్తుంచుకోండి, శరీరానుసారమైన మనసు ఎప్పుడు దేవునికి విరోధంగా ఉంటుంది, అది లోబడేది కాదు. కనుక 5, 6, 7 వచనాల్లో మనసు, మనలో ఉండే మనసు 2 రకములైన మనసు మీద మాట్లాడుతున్నారు. మనసు అంట చాలా కష్టమైంది. మనసు విరిగిపోతే మళ్ళీ అతుక్కోదంట. ఆత్మ సంబంధమైన విషయాల మీద మనకున్న మనసు విరిగిపోయింది అనుకోండి, వాడు జీవితకాలం అట్లే ఉంటాడు. వాడు తిరిగి వచ్చేది కష్టం. ప్రభు ప్రేమించి తీసుకురాగలడు. ప్రేమ యెహోవాను స్నేహించి మనసు లోకం మీదకి వెళ్ళిపోయాడు, మళ్ళా తిరిగి వచ్చేట్టుగా బైబిల్లో లేదు. కానీ గుర్తుంచుకోండి, ఆత్మానుసారమైన వాటి మీదనే మన మనసును మనం స్థిరపరచుకోవాలి. అది 5, 6, 7 వచనాలు ఉండేమాట. 8, 9, 10, 11, 4 వచనాల్లో ఏముంది అంటే మళ్ళా ఇక్కడ ఎక్కువగా ఆత్మ అనే పదము కనిపిస్తుంది, కానీ ఇక్కడ మనసు అని కాదు. ఇక్కడ ఏంటో చూడండి, నేను ఈ బ్లూ ఇంచుమించుగా స్కై బ్లూ లాంటి కలర్లో పెట్టాను. శరీర స్వభావము, ఆత్మ స్వభావము. కనుక 8, 9, 10, 11 వచనాల్లో మనసు నుంచి బయటకు వచ్చి స్వభావాన్ని గురించి చెప్తున్నాడు. మనసుకు స్వభావానికి సంబంధం ఉంది. మన మనసు దేని మీద ఉంటే మన స్వభావము కూడా అట్లాగే ఉంటుంది అన్నమాట.
ఉదాహరణకు మన మనసు చెడు వైపు చూడాలా, సెల్ ఫోన్ లో చాలా చాలా కనిపిస్తాయి కదా, చూడాలా అని దాని మీదకి వెళ్ళిందంటే మన స్వభావం కూడా మారిపోతుంది. గంటల తరబడి చెడు వాటిని చూస్తూ చూస్తూ ఉంటారు. అన్నం మానేస్తారని చేస్తారు. కనుక శరీర స్వభావం ఆ రీతిగా ఉంటుంది. మనం ఇందాక ఏమనుకున్నా, మనము శరీర సంబంధమైన మనసు దేవునికి విరోధంగా ఉంటుంది. ఇప్పుడు 8వ వచనంలో శరీర స్వభావము కలవారు దేవునిని సంతోషపరచలేరు. దేవునికి విరోధంగా ఉంటారు, దేవుణ్ణి సంతోషపరచలేరు. మీరైతే దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడుగా, కనుక మీరు ఆత్మ స్వభావం కలవారు, శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు కాడు. అసలు ఆత్మే లేదంటే వాడు రక్షణ పొందలేదు. ఆ సంగతి మనకు తెలుసు. అక్కడ ఎక్కువసేపు మనం ఉండలేము. కానీ క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైందిగా ఉండాలా. పాపము చేయడానికి మీ శరీరములో ఉన్న మనసు ప్రేరేపిస్తే నేను దానికి చచ్చిపోయినాను అని మీ స్వభావం చెప్పాలన్నమాట. ఆత్మ నీతి విషయమై జీవయుక్తమైంది. ఆత్మ నీతి విషయమైన కార్యాలు చేయమంటే వెంటనే చేసేయాలి. పాపము విషయమై మృతులముగా ఉండాలి, చచ్చిన వాళ్ళలాగా ఉండాలి. అతను నన్ను పురికొల్పినాడన్నా, పురికొల్పితే నేను కూడా ఉన్నంతసేపు ఉన్నాను, తర్వాత నేను లేచినానులే. కాదు. ఓ చచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మీసాలు దువ్వు, లేకపోతే తొడగొట్టు, బూతు మాట్లాడతాడు, ఏమనిది వాడు లేవడు. కనుక నిజమైన ఆత్మ స్వభావం కలిగిన వాడు శరీర విషయంలో చచ్చినవాడు అన్నమాట. పాపం విషయంలో చచ్చినవాడు. ఈ సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? మనలో ఉండే పరిశుద్ధాత్ముడు. మనలో ఉండే పరిశుద్ధాత్ముడు శక్తివంతుడుగా ఉండాలి. మనం అనుకున్నామే, ఆ పరిశుద్ధాత్ముడికి స్వతంత్రత ఇవ్వాలి. ఒకసారి మేము మీటింగ్ పిలువబడ్డాము. ఆ మీటింగ్లు మమ్మల్ని 10 పెట్టారు. చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు చాలా గదులు ఉన్నాయి. వాళ్ళు అన్నారు, మీరు ఏ గదిలోకైనా మీరు రావచ్చు అన్నారు అన్నమాట. 4 గదులు చూపించి, ఈ 4 గదులు ఏ గదిలోకైనా మీరు రావచ్చు అన్నారు. మీరు స్నానం చేసి రెడీగా ఉండండి, పొద్దున్న 9 o'clock మేము వచ్చి తీసుకుంటామన్నారు. కానీ స్నానం చేయడానికి హాట్ వాటర్ స్విచ్ వాళ్ళ కిచెన్ లో ఉంది. కిచెన్ మాత్రం వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. వాళ్ళు పొద్దున్న 9కి వచ్చినప్పటికి మేము స్నానం ఏమంటే హాట్ వాటర్ ఆన్ చేసిన స్విచ్ మాకు ఎక్కడుందో తెలియదు. అయ్యో కిచెన్ లో ఉంది, అది మేము మీకు చూపించి మీ వశం చేయలేదు అన్నారు. మా వశం చేసిన మేము ఆన్ చేసుకొని రెడీగా ఉంది. అంటే ఆ ఇంట్లో మాకు సంపూర్ణమైన స్వతంత్రత లేదు కాబట్టి మేము మా కార్యాలు చేసుకోలేకపోయాం. వాళ్ళకి మన శరీరంలో పరిశుద్ధాత్ముడికి సంపూర్ణ స్వేచ్ఛ మనం ఇవ్వకపోతే ఆయన కూడా తన కార్యాలు చేయలేడు. అదే సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం. మంచిది. నెక్స్ట్ మనం ఈ 11 వచనాల్లో 11 పర్యాయములు ఆత్మ ఉన్నాడు అనుకున్నాం. తర్వాత 12వ వచనం నుంచి 17 వచనాల్లో 6 వచనాల్లో 7 పర్యాయములు ఆత్మ అన్న మాట చూస్తున్నాం. అక్కడ ఎక్కువ సార్లు కనిపించిన సంగతి ఏంటంటే ప్రవర్తన, శరీరానుసారమైన ప్రవర్తన, ఆత్మానుసారమైన ప్రవర్తన. మీరు గమనించండి, శరీరము ఆత్మ అనే విషయాలు చెబుతూ ముందు మనుషుల గురించి మాట్లాడాడు, తర్వాత స్వభావాన్ని గురించి మాట్లాడు, తర్వాత ప్రవర్తన. ఏదైనా ఒక తలంపు ముందు మనసులో వస్తుందండి, మన స్వభావం అంతా మారిపోతుంది దాని మీదేనమాట. కొద్ది రోజులకు ఆత్మకు మనం అప్పగించుకోకపోతే శరీర సంబంధమైన ప్రవర్తనే మనలో కనిపిస్తుంది అన్నమాట. శరీర సంబంధమైన ప్రవర్తనే మనలో కనిపిస్తుంది. ఈ భాగంలో ఏలైనగా మీరు దాస్యపు ఆత్మను పొందలేసుమా, మీరు దాసులు కాదు, ఆత్మ చేత శరీరకి సంపాదన. మీరు
అప్పుడే జీవిస్తారు. ఎందుకు చెప్పాలి? మీ తండ్రి ఎవరు? మీ తండ్రి యేసుక్రీస్తువారు. నాయన తండ్రిని మొరపెడుతున్నావే, నాయన తండ్రిని మొరపెట్టు వారి యందు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ ఆత్మ నాయన తండ్రిని మొరపెట్టే రీతిగా మనం నడిపిస్తున్నాడు. నువ్వు దేవుని పిల్లలు, దేవుని బిడ్డవు. దేవుని బిడ్డవంటే దేవునికి ఏమేమి ఉందో దానంతటికి వారసుడు. పరలోకానికి వారసుడు. పరలోకంలో పాపం ఉంటుందా? అయితే పాపపు స్వభావమును కలిగిన వాడవై పాపపు ప్రవర్తనను కలిగి ఉంటే పరలోకంలోని పాపానికి తావులేదే. అక్కడ పోయి కూడా మళ్ళీ ప్రవర్తిస్తావా? లేదు కదా. కనుక భూలోకములు ఉండగానే మీ ప్రవర్తన పరలోక సంబంధమైనదై ఉండాలి అని 12, 13, 14, 15, 16, 17 వచనాల్లో చెప్తా ఉన్నారు. మీరు దేవుని పిల్లలు, దేవుని వారసులు. యేసుక్రీస్తుకి ఏముందో ఆ సమస్తానికి మీరు జాయింట్ హెయిర్స్ అంటున్నాడు. జాయింట్. యేసు మీరు జాయింట్. ఆయనకు ఏముందో దానికి సమానమైన వారసత్వం మీకు ఉంటుంది. దాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మళ్ళా పాప జీవితము, మళ్ళా శరీరానుసారమైన మనస్సు, శరీరానుసారమైనటువంటి స్వభావము, శరీరానుసారంగా ప్రవర్తిస్తావా? లేదు కదా. మనం ముందనుకున్నామే, గవర్నర్ గారి కుమారుడు గుర్తిస్తే తగినట్టుగా ప్రవర్తిస్తామని అక్కడ చెప్పాడే. ఇప్పుడు ఆత్మానుసారంగా మీరు నడుచుకొని ఆత్మచేత శరీర క్రియలను మీరు చంపివేయాలని 13వ వచనంలో చెప్తున్నారు అన్నమాట. చంపివేసి మీరు జీవించే వాళ్ళని ఉండాలి. ఇది మనం థియరిటికల్ నేర్చుకుంటున్నాం. ఈ 6, 7, 8 కూడా థియరీనే. ఇందులో గెలుస్తామా ఓడిపోతామంటే శుభ్రంగా ఓడిపోతాం, మనం అనుమానం ఏం లేదు. తర్వాత 9, 10, 11 అధ్యాయాల్లో ఓడిపోయిన ఇశ్రాయేల్ వారిని చూపించారు. ఓడిపోయిన వాళ్ళు మీరు ఓడిపోవచ్చు అని చెప్పడం లేదు ఆయన. మీరు గెలవాలి అనే దానికి, జయించాలి అనే దానికి ఈ సంగతుల్ని చెప్తున్నాడు. బైబిల్లో ఓడిపోయిన వారిని చూపించాడా? దావీదు గారు ఓడిపోయాడు, సంసోను ఓడిపోయాడు, మోషే కూడా కొన్నింట్లో ఓడిపోయాడు, యోసేపు ఓడిపోలేదు. కనుక ఓడిపోని వారు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కనుక మీ ప్రవర్తన ఓడిపోయిన వాళ్ళతో పోల్చుకొని ఉంటావా, లేదా గెలిచిన వారితో పోల్చుకొని ఉంటావు? నువ్వే డిసైడ్ చేసుకోవాలంటున్నారు. మరి పాప స్వభావాన్ని బట్టి మీ శరీరం, ఆ శరీరంలో మూలిక కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా 18వ అధ్యాయం నుండి 18వ వచనం నుండి 25వ వచనం దాకా 8 వచనాలు ఏం చెప్తున్నాడు చూడండి. ఏం చెప్తున్నాడు? మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదైన కావు. ఆత్మానుసారంగా నడుచుకుంటే శ్రమలు వస్తాయి లేదా? కరెక్ట్గా ఉండాలంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం అన్నాడు, మా జీతాలతో బతికేడు కష్టం పంపిస్తారన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, ఈ జీతాలతో భార్యల కోరికలు తీర్చలేమన్నాడు. మరి ఏం చేయాలా? అన్యాయం, అక్రమం చేయాలా? కానీ మీరు నేను చేయకూడదు. శ్రమలు ఉంటాయి, లోకంలో తొందరలు ఉంటాయి. కానీ మన యుత ప్రత్యక్షము కాబో మహిమ యుత ఇప్పటి శ్రమలు ఎన్న తగినవి కావు, ఎన్న తగినవి కావు. ఒకసారి ఒక ఊరికి ఒక డాక్టర్ గారు వెళ్ళారంట. ఆ డాక్టర్ గారి కసం ఒక ఇంజనీర్. వాళ్ళ ఇంటి పక్కన ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఆయన ప్రభువు నమ్ముకున్నాడు. ఈ డాక్టర్ గారు ఇంటికి వెళ్ళి దేవుడు అమ్మ ఇంటికి వెళ్తే వాళ్ళ భార్య కొడుకు చిరిగిపోయిన చొక్కా కుట్టి వేస్తా ఉందంట. వీళ్ళు వచ్చిన వాళ్ళకి అర్థమైంది, ఆయన అప్పటంగా జీవిస్తా ఉంటే కొత్త బట్టలు కొనుక్కోవడానికి కూడా కష్టమే లోకంలో. పాత వాడిని రిపేర్ చేసుకోవాలి. మరి ఈయన విచ్చలుడిగా జీవించేవాడు కాబట్టి విచ్చలుడిగా ఖర్చు పెట్టగలుగుతున్నాడు. కనుక శ్రమలు ఉంటాయా? ఉంటాయి. లోకములో మీకు శ్రమ కలుగుని దేవుడు చెప్పాడు. కానీ
దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు 19వ వచనం. సృష్టి కూడా మిగులు ఆశతో తేరి చూస్తా ఉంది. ఎందుకు తెలుసునా? సృష్టి కూడా నాశనానికి లోనైంది. ఆదామవ్వలు పాపం చేసినప్పుడు నీ నిమిత్తమై నేల శపించబడింది. సృష్టి అంటే నేలే, ఆకాశము, చంద్రుడు, సూర్యుడు, లేకపోతే గోళాలు, మిగిలినట్లు ప్రపంచం అది కాదు. భూమి వరకే నేల శపించబడింది. ముళ్ళ తుప్పలు, గచ్చపొదలు మలిపించబడింది. ఈ భూమి కూడా దేవుని పిల్లలు ఎప్పుడైతే మారుతారో, అనగా ప్రభు రెండవ రాకడలో పునరుద్ధానులై లేచి మరి ప్రభు యొక్క పోలికలోకి వస్తారు, భూమి కూడా మార్చబడుతుంది. ఆ దినము కొరకై భూమి కూడా కనిపెట్టుకొని ఉందంట. 20 సృష్టి నాశనమునకు లోనైన దాస్యములను విడిపించబడాలని దేవుని పిల్లలు పొందబోగు మహిళలు స్వాస్థ్యమును పొందుదను నిరీక్షణ కలదాయి స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వారి మూలంగా వ్యర్థపరచబడినది. ఇంకొక 5 నిమిషాల్లో ముగిస్తాను, కొంచెం ఆలస్యమైన క్షమించండి. కనుక సృష్టి కూడా యావత్తు మూలుగుతా ఉంది. మీకే కాదు మూలుగు, సృష్టికి ప్రసవ వేదన. కానీ ప్రభు కొరకే నమ్మకంగా ఉండే వాళ్ళకి ఈ లోకంలో మూలుగులు ఉంటాయి, ప్రసవ వేదన కూడా ఉంటుంది. సృష్టి కూడా వేదన పడుతూ ఉంది. మంచిది. 23వ వచనం నుంచి తర్వాత ఏముందో 30 దాకా మనం చూద్దాం. 23 నుంచి 25 దాకా మనం చూస్తే మనం ఇప్పుడే చూసినట్టుగా 23 నుంచి 25 వరకు ఆత్మ యొక్క ప్రథమ పొందిన మనం కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుకొని మనలో మూలుగుతున్నాం. మనం కూడా మూలుగుతున్నాం. ఎందుకంటే ఆదామును బట్టి వచ్చిన శాపము శరీరమును మూలుగులకు గురి చేసింది అనమాట. కోవిడ్ అది కూడా పాపం యొక్క ఫలితమే. ఈ మూలుగులని అంతే అనమాట. ఒక రోజు మార్చబడిన తర్వాత మనకు నో కోవిడ్ ఏం లేదు. మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడ్డాం. ఈ నిరీక్షణ ఎప్పుడైతే ప్రభు వస్తాడో ఇంకప్పుడు నిరీక్షణతో పని ఉండదు. మనము చూడని దాని కొరకు నిరీక్షిస్తూ ఇప్పుడు ఓపికతో కనిపెట్టుకొని ఉన్నాం. భూమి కనిపెట్టుకొని ఉంది, మనం కూడా శరీర విమోచన కొరకై కనిపెట్టుకొని ఉన్నాం. 26 నుంచి 30 వరకు ఒకే మాట్లాడమంటారంటే పరిశుద్ధాత్ముడు ప్రస్తుతం భూలోకంలో ఉన్నాడు. మనం యుక్తముగా ఎట్లా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ఇందాక మనం అనుకున్నాము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరిశుద్ధ జీవితం జీవించాలన్నామే. ఆ శక్తి ఎట్లా వస్తుంది? పరిశుద్ధాత్ముడు భూలోకంలోనే ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. అలానే యాకోబుని బలపరచండి, యాకోబు శరీరుడు కాకుండా ఉండడానికి సాయం చేయండి, ఆత్మీయుడిగా ఉండడానికి సాయం చేయండి, శరీర మనసుకు లోబడకుండా సాయం చేయండి, శరీర సంబంధమైన స్వభావం లేకుండా చేయండి, శరీర సంబంధమైన ప్రవర్తన లేకుండా చేయండి అని పరిశుద్ధాత్మదేవుడు మన విషయమై భూలోకంలోని విజ్ఞాపన చేస్తున్నారు. అది ఒక మాటలో చెప్తే 30 వచనం దాకా ఉన్న సారాంశం. మళ్ళీ దీనికి వద్దాం. ఇప్పుడు తర్వాత 31 నుంచి 35 వరకు ఏముందో చూడండి. ముఖ్యంగా 34 వచనం. మృతుల నుంచి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును యేసుక్రీస్తే. అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. భూలోకములో పరిశుద్ధాత్ముడు ప్రార్థనలో మనల్ని నడిపిస్తున్నాడు. మన కొరకే ప్రార్థన చేస్తున్నాడు కదా. మనం జరిగింది మూల్గులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. భూలోకములో మన పక్షంగా విజ్ఞాపన చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరలోకములో మన కొరకే విజ్ఞాపన చేసేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పరిశుద్ధాత్ముడు భూలోకములో, ప్రభు అయిన యేసు పరలోకములో. మన కొరకై పరలోకములో ప్రార్థన చేయబడుతుంది, భూలోకములో కూడా ప్రార్థన చేయబడుతుంది. దేని కొరకు? మన యొక్క శరీర సంబంధమైన మనస్సు దాని ప్రకారంగా మనం జీవించుకోవడం నిమిత్తమై మన శరీర సంబంధమైనటువంటి స్వభావము
మనలో కార్యసిద్ధి కలుగు చేయకుండా నిమిత్తమై, శరీర సంబంధంగా మనం ప్రవర్తించకుండా నిమిత్తమై భూలోకములో పరిశుద్ధాత్మను ప్రార్థన చేస్తున్నాడు, పరలోకములో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు. అదే 25 నుంచి 30 వచనాలు, 31 నుంచి 34 వచనాలు తర్వాత మీరు చదువుకోండి కావాలంటే. మంచిది. పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేసిన సందర్భంగా ఒక మాట 29, 30 వచనాలు చేర్చబడింది. ఎందుకు అట్లా చేస్తున్నాడు పరిశుద్ధాత్మ అంటే, మీరు నేను తన కుమారుడు అనేక సోదరులు చేస్తున్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు అంటే మనం తన కుమారుడితో సారూప్యము గలవారు ముందుగా నిర్ణయించారు. మన విషయమై దేవుడు నిర్ణయం ఏంటి? యేసుక్రీస్తు యొక్క స్వరూపంలో మనం ఉండాలంట. కనుక వీళ్ళ మనసును మార్చేయండి, వీళ్ళ స్వభావం మార్చేయండి, వీళ్ళ ప్రవర్తన మార్చేయండి. ఎటువంటి మనసు ఉండాలా? యేసుక్రీస్తు మనసు, యేసుక్రీస్తు స్వభావము, యేసుక్రీస్తు ప్రవర్తన, దాని కొరకే దేవుడిని నిర్ణయించాడు. ఉపయోగించడం, ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడు నీతిమంతులుగా తీర్చాడు, ఎవరు నీతిమంతులుగా తీర్చాడు మహిమపరిచాడు. ఇదిగో వీళ్ళను దేవుడు పిలిచిన దానికోసమే, నీతిమంతులుగా తీర్చే దానికోసమే, మహిమపరిచింది దానికోసమే. దేనికోసము? కుమారుడైన క్రీస్తు యేసు యొక్క సారూప్యము కలవారముగా ఉండు నిమిత్తమై నిర్ణయించి మనల్ని పిలిచాడు. అటువంటి మనసు, అటువంటి స్వభావము, అటువంటి ప్రవర్తన వీళ్ళకి దయచేయండి అని భూలోకములో పరిశుద్ధాత్ముడు మనపక్షముగా విజ్ఞాపన చేస్తుంటే, పరలోకములో ప్రభువు యేసుక్రీస్తు వారి దేవునికి కుడిపార్శ్వమును విజ్ఞాపన చేస్తున్నారు. అది 34 వచనం దాకా అండి. 35 నుంచి 39 చివరిది. ఈ విజ్ఞాపనల మన ఫలితముగా అంటే భూలోకములో పరిశుద్ధాత్ముడు మన కొరకే చేసే విజ్ఞాపన, పరలోకములో క్రీస్తు యేసు వారు చేసే విజ్ఞాపన, వీటన్నిటిని బట్టి భూలోకములో శ్రమ కలిగిన, బాధ కలిగిన, హింస కలిగిన, కరువు వచ్చిన, వస్త్రహీనత, ఉపద్రవం వచ్చిన మనలను ఈ దేవుని ప్రేమ నుంచి ఎడబాప నేరవు అని 39 చెప్తున్నాడు. మరణించవలసి వచ్చిన, దేవదూతలు వచ్చి ఏమైనా మోసం చేయాలనుకున్నా, ప్రధానులైనా వచ్చి ఏమి జరిగించినా, అధికారులు ఏమైనా చేసినా, ఎత్తైనవి మనకు జరిగిన, సృష్టించబడినది ఏమైనా, ఈ కరోనా లాంటివి చైనా వాళ్ళు సృష్టించారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఏమైందో ఏమొచ్చినా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా కనపరచబడున్న దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరమని రూఢిగా నమ్ముతున్నామంటే, ప్రభు మన విషయమై ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత నుంచి మనల్ని ఎడబాపనేరవు. అంటే పరిశుద్ధాత్మ దేవునికి మీరు నేను సంపూర్ణమైన స్వేచ్ఛనిచ్చినట్లయితే అత్యధికమైన విజయం పొందుతామంట. అదే 37 వచనం. మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అనగా కరువుల్లో, హింసల్లో, వస్త్రహీనతల్లో, ఉపద్రవాలలో, మరణములలో, రాబో దేంట్లోనైనా, సృష్టింపబడిన మరి దేంట్లోనైనా అత్యధిక విజయాన్ని మనము పొందుతాము. ఎప్పుడు? పరిశుద్ధాత్మ దేవునికి మనలో సంపూర్ణమైన స్వతంత్రతను ఇచ్చినప్పుడు. కనుక పరిశుద్ధాత్ముని శక్తి ద్వారా మనము పరిశుద్ధతను కాపాడుకొనగలము అని చెబుతూ 8వ అధ్యాయం ముగిస్తున్నాడు. ఈ తలంపులు అన్ని దేవుడు మన నిమిత్తమై ఆశీర్వదించి అనుగ్రహించును గాక. ఓవర్ టు శ్రీకాంత్ అండ్ బర్నబాస్. ఇమ్మానుయేల్నా? జాస్వా ఇమ్మానుయేల్. ముగించండి.
బ్రదర్ ఒక సహోదరుతో ప్రే చేయించండి, మీరే చేయండి. వాక్యం అందించిన దేవజనులు వరప్రసాద్ సార్ గారికి ప్రభునామములో వందనాలు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. హిందూపురం నుండి ఎలియాస్ రాజు, పెద్దలు ఎలియాస్ రాజు సారు ప్రార్థన చేస్తారు. మా ప్రేమగల స్తోత్రం నాయన, దీవెనలు మీరు అనుగ్రహిస్తున్నారని నమ్ముతున్నాము. భక్తుల కొరకు చేస్తూ ఉండగా మా ప్రియ రక్షకుడు యేసు ప్రభువారు తరంలో నైనా ఏకీభవించబడే మా రక్షణలో కొనసాగుటకు నైనా విజ్ఞాపనలు చేస్తుండగా మాకు రక్షకులుగా ఇంత శ్రేష్టమైన సంరక్షణలో పద్ధతిలో మేము సాగుటకు కృప చూపిస్తూ ఉండగా మా జీవితాంతము రుణపడి మనం స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. అందుచేత మీ ప్రేమ నుండి మమ్మల్ని ఏది రపాప నేలని ఎంతో గంభీరమైన విధానంలో మిమ్మల్ని స్తుతిస్తూ దాసుని ద్వారా మీరు ఇచ్చిన శ్రేష్టమైన సంగతులను, మంచి మేలులను బట్టి, మీరు వాడుకుంటున్న విధానం బట్టి నాయన స్తుతిస్తూ ఆయనను, ఆయన కుటుంబమును, ఆయన పరిచయను నిర్వహించమని మీ దీవెనలు మాకు అనుగ్రహించి ఉన్నా నాయన. ఇట్టి భద్రతలో మమ్మను క్షేమకరముగా కృపాకాలములోనైనా మీ దీవెనలతో మమ్మల్ని కాపాడమని, వాక్యము వినిన వారందరిలో గొప్ప సంతోషము, నిరీక్షణ, ఆనందముతో మమ్మల్ని కాపాడమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కార్యక్రమం ముగించబడింది. నడిపించిన దేవుని సేవకులు జాషువా